భూసేకరణ చట్టంలో ఏపీ ప్రభుత్వం కీలక మార్పులు. భూ పరిహారం లెక్కింపులో కొత్త విధానం అమలు. మన్యం జిల్లా గుచ్చిమిలో కుంకి ఏనుగుల క్యాంప్ వర్చువల్గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పత్తికొండలో రేపు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న లోకేష్. పరిశ్రమల విద్యుత్ అవసరాలు తీర్చడమే ప్రధాన లక్ష్యం. రేపటికి లోక్సభ వాయిదా. యాంటీ పేపర్ లీక్ బిల్లుకు ఆమోదం. టీపీసీ సమన్వయ కమిటీ సమావేశం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక భేటీ. భోగాపురం విమానాశ్రయంపై స్పందించిన జగన్ ఆ పనిచేసింది వైసీపీది అన్నారు. ఆ ప్రచారం మాత్రం చంద్రబాబుదంటూ వ్యాఖ్య. కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల కౌంటర్. హైడ్రాపై కేటీఆర్ వ్యాఖ్యలు అర్ధరహితమని ఫైర్. మంచిర్యాలలో వర్షాలకు దెబ్బతిన్న ప్రధాన రహదారి. రాళ్లవాగు ఉధృతికి కొట్టుకుపోయిన క్రాజ్వే బ్రిడ్జ్. ప్రకాశం జిల్లాలో రైతుల ఆందోళన. పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్. సింగరేణిగంలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి. 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి బ్రేక్. జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులరెడ్డి సస్పెండ్. ఆరోపణలపై ప్రాథమిక విచారణ అనంతరం చర్యలు. ట్రైనీ మహిళా ఐపీఎస్కు వైద్య పరీక్షలు. గొంతుపై మరకలు, చెంపపై గాయాలు గుర్తింపు. వరంగల్ భద్రకాళి అమ్మవారికి శాకాంబరి అలంకరణ. 72 రకాల కూరగాయలు, 10 రకాల ఆకుకూరలతో అలంకరణ. హైదరాబాద్ నుంచి తిరుపతికి విమాన ఛార్జీల మోత. శ్రీవారి దర్శన టికెట్ల కోట అయ్యే కారణమంటున్న నిపుణులు. తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం.